హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. ఇప్పుడైతే మనం ఎగ్ ఫ్రై లాంటివి చేసుకుందాం. ఇది వచ్చి మనం రైస్కి కానీ చపాతీకి కానీ దేనికన్నా చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టి ఆయిల్ అనేది వేయండి. ఆయిల్ బాగా మరిగిన తర్వాత పచ్చిమిర్చి అండ్ కరివేపాకు అయితే వేసుకోండి. అది కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం కొంచెం ఆయిల్లో డిప్ చేసే విధంగా అటు ఇటు తిప్పండి. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా తిప్పండి. అది మొత్తం విడిపోవాలి. ఫ్రీగా అయిపోయిన తర్వాత కాసేపటికి ఆనియన్స్ అనేది వేసుకోండి. ఆనియన్స్ కూడా కొంచెం డీప్ ఫ్రై అవ్వాలి. మొత్తం ఆయిల్లో నీట్గా ఫ్రై అయ్యి మొత్తం కొంచెం లైట్ బ్రౌనిష్ ఇలా వచ్చేంత వరకు ఆనియన్స్ అయితే ఉడకనివ్వండి. ఎందుకంటే ఫస్ట్ టమాటా వేస్తే కొంచెం ఆనియన్స్ ఉడకడం అనేది కొంచెం లేట్ అవుతుంది అండ్ సరిగ్గా ఉడకదు. అందువల్ల కొంచెం బ్రౌనిష్గా వచ్చి గుజ్జుగా వచ్చేంత వరకు ఫ్రై అనేది చేస్తుండాలి. ఇంకా దీని తర్వాత ఏం చేస్తారంటే టమాటా అనేది వేసుకోండి. టమాటా వేసుకున్న తర్వాత టమాటా అనేది డీప్ ఫ్రై అవ్వాలన్నమాట. అప్పుడే కానీ మనం పసుపు ఉప్పు ఇవన్నీ వేసేస్తే కొంచెం డీప్ ఫ్రై అవ్వడం అనేది కొంచెం కష్టమవుతుంది. కాబట్టి దాన్ని ఫుల్గా బాగా మరగనివ్వండి ప్యాన్లోనే. ఎందుకంటే మనం ఎగ్లో వచ్చి డీప్ ఫ్రై అది బాగా మరగకుండా పచ్చి పచ్చిగా ఉంటే ఎగ్తో పాటు తినలేము అనమాట. అందుకనేసి ఫస్టే మనం ఫుల్ డీప్ ఫ్రై చేసుకొని తర్వాత లాస్ట్లో ఎగ్ అనేది వేసుకోవచ్చు. ఇప్పుడైతే కొంతవరకు బాగా కాలింది కాబట్టి ఇప్పుడైతే పసుపు వేసుకోవచ్చు. పసుపు వేసి కొంచెం బాగా తిప్పిన తర్వాత కారం అనేది వేసుకోండి. కారం వేసుకున్న తర్వాత అది బాగా ఇంకా మరుగుతుంది. మొత్తం కొంచెం దగ్గరకు అయిపోతుంది. గుజ్జు లెక్క అయిపోతుంది అనమాట, టమాటా గుజ్జు లెక్క. అప్పుడు మనం ఎగ్ అండ్ సాల్ట్ అవన్నీ అప్పుడు వేసుకునేవచ్చు. ఇప్పుడు చూడండి, కారం వేసిన తర్వాత ఫుల్ మాడిపోయింది. అంటే మాడడం అంటే గుజ్జు లెక్క అయిపోయింది, బాగా కాలింది అనమాట టమాటా అనేది. ఇప్పుడు వచ్చి మనం ఎగ్ వేసుకుంటే కూడా దాంట్లో మంచిగా ఉంటుంది. ఎందుకంటే సరిగ్గా కాలకపోతే అది పచ్చి పచ్చిగా ఉంటుంది, తినలేము సరిగ్గా. ఎగ్స్ దాంట్లోనే ఆ గుజ్జు మీద డైరెక్ట్ ఎగ్స్ అనేది వేసుకునేది. పొడి పొడిగా చేయకండి, చిన్న చిన్న నార్మల్ ఫ్రై అనేది మనం చేస్తాం. బట్ ఇది కొంచెం డిఫరెంట్గా కొంచెం పెద్ద పెద్ద పీసెస్ లెక్కే ఉంటుంది. తినకు కూడా బాగుంటుంది. నార్మల్ ఫ్రైలో అయితే మనం టమాటా ఇవేం వేయదు. దీనిలో టమాటా వేసి కొంచెం దీనికైతే నేను 3 ఎగ్స్ తీసుకున్నాను. ఇప్పుడైతే గరం మసాలా ప్లస్ సాల్ట్ అనేది లాస్ట్లో అనేది వేసుకుంటున్నా. రెండింటిని ఏం చేస్తా అంటే కొంచెం అట్లా ఇట్లా ఫ్రై లెక్క చేస్తే చాలు. ఆటోమేటిక్గా ఇప్పుడు ఆయిల్ వేసుకున్నా చూడండి, ఫ్రై అనేది అయిపోతుంది అనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.